అందరికీ నమస్కారం. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన 12,58 మందికి తెలంగాణ వచ్చాక కేసీఆర్ మాత్రం ఒక్కరిని పరామర్శించలేదు, ఒక్కరికి ఆర్థిక సహాయం చేయలేదు, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. 1200 మంది ఆత్మబలిదానం చేస్తేనే ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది, పదవులు అనుభవించింది. ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు, ఆయన మేనల్లుడు అంతా భోగాలను అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ అర్థనాదాలు వినబడలేదా? 1200 మంది కుటుంబాలై వాళ్ళకు కనీసం ఆర్థిక సహాయం చేయలేదు, వాళ్ళకు ఒక దారి చూపించలేదు, ఒక ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదు. నీకు మాత్రం పదవులు కావాలి, సీఎంలు కావాలి, నీ కొడుకు, నీ అల్లుడు, మేనల్లుడు అందరూ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు 400 ఎకరాలు ఉన్నది, కెనడాలో 40 ఎకరాలు సంపాదించుకున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి లక్షల కోట్ల ఆస్తి? అలా ఆత్మబలిదానం చేస్తేనే కదా మీరు ఇలా తెలంగాణ వచ్చినాక సీఎం అయ్యింది. నీ ఒక్కడి వల్ల ఏం కాలేదు. అందుకని నేను చెప్తాను, ప్రజలారా గమనించండి. భారతీయ కిసాన్ పార్టీ గెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైతే తెలంగాణకు ఆత్మబలిదానం చేసిన కుటుంబాల మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేసి అందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తాం, ఒక దారి చూపిస్తాం. అందరికీ 1200 మంది కుటుంబాలు ఏవైతే వాళ్ళందరికీ ఒక ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. ఇది గమనించాలి. ఇది మాత్రం పక్కా. భారతీయ కిసాన్ పార్టీ గెలిస్తే మాత్రం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం. థ్యాంక్ యూ.